దేవుని మనకి స్తోత్రం కలుగును గాక. ప్రియులరా, అందరూ బాగున్నారా? కొంచెం ఆలస్యంగా మీ మధ్యకి వచ్చాను. యేసుక్రీస్తు ప్రభు రాకడ గురించి మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. అయితే ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు వస్తున్నాడు, ఆయన రాబోతూ ఉన్నాడు, ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ మాటలన్నీ కూడా మీరు వింటున్నారు కదా. అయితే ప్రియులరా, ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు? ఎందుకు ఆయన ఆలస్యం చేసేటువంటి విధానంలో ఉన్నాడు అని అంటే, పేతురు భక్తుడు చెప్తాడు, కొందరు అనుకుంటున్నట్లుగా ఆయన యేసుక్రీస్తు ప్రభు రాకడ ఆలస్యం కాదు, కానీ అందరూ కూడా మారు మనసు పొందవలనని, రక్షించబడవలనని ఆయన రాకడ ఆలస్యం చేస్తున్నాడని చెప్తున్నాడు. ప్రియులరా, చూడండి, ఈ విషయంలో సువార్త భారము అనేటువంటిది ప్రియులరా మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, నేను కర్ణాటకలో ఉన్నప్పుడు దేవుని సువార్త ప్రకటించడానికి ఇంటింటికి వెళ్ళి పత్రికలు ఇచ్చేవాడిని. అలా పత్రికలు ఇస్తూ ఉన్నప్పుడు సువార్త అంతా చెప్పిన తర్వాత చివరి సమయంలో నేను చెప్పేవాడిని, యేసుక్రీస్తు ప్రభు రాబోతున్నాడండి అని చెప్పినప్పుడు, అయ్యా వస్తున్నాడు, ఆయన ఎక్కడికి వస్తున్నాడు, ఏ ఊరికి వస్తున్నాడు అని అడిగేవారు. అంటే దీన్ని బట్టి నేను ఆలోచన చేసినప్పుడు నా హృదయంలో ఒక భారం కలిగింది. ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు రాకడ ఇంకా చాలామందికి తెలియలేదు అనేటువంటి విషయాన్ని. ప్రియులరా, ఈ సమయంలో నేను చెప్పేది ఒకటే, నేనేం చెప్తున్నాను అని అంటే, యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించే భారం నీ మీద, నా మీద ఉంది. అంతేకాదు, యేసుక్రీస్తు యొక్క గుండె చప్పుడు ఏంటి అని అంటే, సువార్త ప్రకటించడం, యేసుక్రీస్తు రాబోతున్నాడని, వస్తూ ఉన్నాడని చెప్పడం దేవుని యొక్క సువార్త. అదే యేసుక్రీస్తు ప్రభు యొక్క గుండె చప్పుడని చెప్తున్నాను. కనుక ప్రియులరా, ఒక ఈ యూట్యూబ్ మాధ్యమంలోనే ఒక ఆయన చెప్తూ ఉంటున్నారు, ఆయన కనిపించరు కానీ ఆయన చెప్తూ ఉంటున్నారు, ఏమైనా సరే, ఏ విధం చేతనైనా సరే మీరు యేసు ప్రభు వస్తున్నాడని ప్రకటించండి అని చెప్పినప్పుడు ఆ మాటలు ఎంతో స్ఫూర్తిగా అనిపించాయి. కనుక ప్రియులరా, నేను చెప్పే మాట ఏంటంటే, ఈ రోజున నీవు కూడా స్వార్థ ప్రకటించవలసిన భారం నీ మీద ఉంది. యేసుక్రీస్తు వస్తున్నాడు అని చెప్పేటటువంటి భారము నీ మీద ఉందని చెప్తున్నాను. ఒకవేళ ప్రియులరా, మీరు అనుకోవచ్చు, ఈయన యూట్యూబ్లో చెప్తున్నాడు కదా, నేను ఎలా చెప్పగలను, నాకు చదువు లేదు కదా అనుకోవచ్చు. అయితే నాకు చదువు లేదు ప్రియులరా, నేను విద్యావంతుడు కాదు కదా, నాకు బైబిల్ జ్ఞానం లేదు కదా అనుకోవచ్చు, నాకు లేదు. కానీ ప్రియులరా, ఈ మాధ్యమం కోసం ఎదురు చూడొద్దు. నీకు దేవుడు ఏ ప్రత్యక్షత ఇచ్చాడో ఆ ప్రత్యక్షను బట్టి ముందుకు వెళ్ళిపోవడమే దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు నెరవేర్చేటటువంటి గొప్ప భక్తి జీవితం. అయితే ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు కొరకు నీవు ఒక్క అడుగు వెయ్యి 100 అడుగులు యేసుక్రీస్తు ప్రభు నీ దగ్గరికి వచ్చి నిన్ను నడిపిస్తాడు. కనుక ప్రియులరా, ఈ సమయంలో చెప్పే మాట ఏంటంటే, సువార్త కొరకు ప్రకటించడానికి ఏ సాకులు చెప్పొద్దు. నాకు దేవుడి యొక్క ప్రతిఫలం ఇచ్చి ఈ యొక్క ప్రత్యక్షత ఇచ్చాడు, దేవుడు నీకే ప్రత్యక్షత ఇస్తాడు. దాని ద్వారా ముందుకు వెళ్ళడానికి నీవు ముందుకు కొనసాగాలని మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తూ ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. యేసుక్రీస్తు ప్రభు రాబోతున్న సూచనలు మనం అనేకమైనవి తెలుసుకుంటూ వచ్చాం, ఇంకా తెలుసుకుందాం. దేవుడి యొక్క